హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. రొటీన్గా చేసే టిఫిన్ కంటే ఈ విధంగా ఒకసారి టిఫిన్ రెడీ చేశారంటే చాలా చాలా బాగుంటుందండి. ఇవి క్రిస్పీగా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ అంటే ఎవరైనా ఇష్టపడరు కాబట్టి ఇలా ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు చేశారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం ఇడ్లీ పిండిని ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నవి అయినా కానీ ఇలా స్మాష్ చేసుకుంటూ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే ఈ పొంగనాలు అనేవి టేస్టీగా ఉంటాయండి. ఇలా ఆనియన్స్ని వేసుకోవాలి. దీంట్లోనే స్పైసీనెస్ కోసం నేను సన్నగా కట్ చేసుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తురుముకున్న కరివేపాకును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నానండి. జీలకర్ర మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. అందుకని నేను 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. మరీ చిక్కగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని మనం ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటున్నామో ఆ విధంగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇలా గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకోవాలండి. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ ఎక్కువగా ఏం పట్టదండి. దోశలకి ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. పునుకులు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఇలా గుంత పొంగనాలు వేసుకున్నారంటే ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా ఉండదండి. చాలా బాగుంటుంది. పునుకులు అంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి ఈ విధంగా ట్రై చేశారంటే హెల్త్కి కూడా మంచిది. ఇలా ఇడ్లీ పిండిని కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి. ఈ విధంగా అన్ని పొంగనాలు వేసేసుకొని వేసుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. నేనైతే వేయడం లేదు, ముందు వేసిన ఆయిలే సరిపోతుందని. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఇలా ఆవిరికి ఉడికించుకున్నామంటే మనకి పొంగనాలు చక్కగా కాలుతాయండి. ఈ విధంగా కాలిన తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తాయి. స్పూన్తో ఇలా టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటి. కాలకపోతే రావండి, కాలితే మాత్రం చక్కగా వచ్చేస్తాయండి. ఈ విధంగా స్పూన్తో టర్న్ చేసేసుకుందాం. మొత్తం అన్నింటినీ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అటుపక్క కూడా మరో 2 నిమిషాలు మనం కాల్చుకుందాం. ఎక్కువగా కాలాల్సిన అవసరం ఉండదండి. కొంచెం పచ్చిగా అనిపిస్తే కనుక ఒక 2 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ పొంగనాలు అనేవి చక్కగా కాలిపోయినాయి కదా. వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇవి టేస్ట్ మాత్రం ఇడ్లీ పిండి కాబట్టి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయండి. మనకి ఇందులో అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కరివేపాకు కారపొడితో కనుక సర్వ్ చేసుకున్నామంటే దీని కాంబినేషన్లోనే సాంబార్ కూడా ఉందంటే అచ్చం మన హోటల్లో తిన్నట్టే ఉంటుందండి. చక్కగా సాంబార్తో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి. చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.